మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ కొనసాగుతోంది. 5వ రోజు ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణకు వచ్చారు. గుంటూరులోని సీసీఎస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర బృందం విచారణ చేస్తోంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సునీల్ నాయక్ చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ కొనసాగుతోంది. 5వ రోజు ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణకు వచ్చారు. గుంటూరులోని సీసీఎస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర బృందం విచారణ చేస్తోంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సునీల్ నాయక్ చెబుతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వీరాస్వామి. శిరీష, రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో ఈ రోజు మాత్రం సునీల్ నాయక్ ని హైకోర్టు ఆదేశాల మేరకు 5 రోజుల పాటు విచారణ కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 5 రోజులు మాత్రం వరుసగా సునీల్ నాయక్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో విచారణ హాజరవుతున్నారు. ఎస్పీ దామోదర్ బృందం మాత్రం సునీల్ నాయక్ ని విచారణ చేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం సునీల్ నాయక్ తనకు ఎలాంటి సంబంధం లేదు, తనకు కావాలనే దీంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. A7 గా నిన్ను నిందితుడిగా చేర్చారు, ఎలాంటి సంబంధం లేకుండా నిన్నెందుకు నిందితుడిగా చేరుస్తారు, ఆ రోజు నువ్వు బీహార్ నుంచి అదేవిధంగా అక్కడి నుంచి క్యాడర్ కి సంబంధించిన అతను కదా, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంది, డిప్యూటేషన్ మీద ఏదైనా లాభం కోసం వచ్చావా అని చెప్పేసి పలు ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. కేవలం డిప్యూటేషన్ మీద ఇక్కడ రావడం జరిగింది అని చెప్పేసి సునీల్ నాయక్ వివరణ ఇచ్చాడు. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ముందుగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే మీరు హైదరాబాద్ ని రఘురామకృష్ణరాజుని తీసుకురావడానికి వెళ్లారు కదా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే ఎందుకు మీరు అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది, అదేవిధంగా బయట వ్యక్తులు ఏదైతే ఉందో కొంతమంది పాల్గొన్నారు అని చెప్పేసి తెలుస్తోంది. దీని మీద కూడా మీకున్న సమాచారం చెప్పండి అంటే నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం ఒక ఐజీ స్థాయి అధికారి సిఐడి కార్యాలయానికి ఎందుకు వచ్చారు, రావాల్సిన అవసరం ఏంది, అది రాత్రి వేళ ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఎస్పీ దామోదర్ బృందం అడగడం జరిగింది. కానీ మాత్రం కేవలం ఈ విచారణలో భాగంగా నన్ను అధికారిగా నియమించారు కాబట్టి విధుల్లో భాగంగా ఇక్కడికి వచ్చానే తప్ప ఎలాంటి ప్రమేయం లేదు అని చెప్పేసి సునీల్ నాయక్ వివరణ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం లోతైన ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. విజయ్ పాల్ మీ గురించి వ్యక్తం చేశాడు అన్న ప్రశ్నలకు మాత్రం నాకు ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం అధికారిగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పేర్లు ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు తెలుసు నాకు అని చెప్పేసి సునీల్ నాయక్ వివరణ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు 5వ రోజు మాత్రం విచారణ పూర్తవుతుంది. సాయంత్రం 5 గంటలకు మాత్రం సునీల్ నాయక్ ఏమైనా మీడియా ముందుకు వస్తారా, లేకపోతే ఏమైనా అక్కడి నుంచి వెళ్ళిపోతారా అని చెప్పేసి తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా తీసుకున్నట్టు మాత్రం ఈ లోతైన విషయాల్లో మాత్రం ఏదైతుందో విచారణ 5 రోజుల పాటు కొనసాగింది కాబట్టి 5 రోజుల పాటు ఎవరైనా ప్రముఖుల పేర్లు ఏమైనా ప్రస్తావించారా అని చెప్పి సాయంత్రం వాటికి తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే ఏదైతే ఉందో అప్పుడు సూపరింటెండెంట్ గా కొనసాగిన ప్రభావతి, దాంతోపాటు విజయ్ పాలు వీళ్ళందరూ కూడా విచారణ కొనసాగింది. విచారణ పూర్తయింది. సునీల్ కుమార్ ను కూడా తీసుకొచ్చేసి మరోసారి విచారణకి పిలుస్తారా అని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఏం జరుగుతుందో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థాంక్యూ వీరాస్వామి.